హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ డైలీ డివోషన్ ప్రోగ్రాంలో పవర్ఫుల్ బిలీవర్ మనమందరం కూడా పవర్ఫుల్గా తయారైపోవాలండి. అంత పవర్ఫుల్గా తయారైపోవాలంటే ఒక మాట మీకు చెప్తాను. ఒక ఇంట్లో దయ్యం పట్టి ఒక వ్యక్తి బాధపడుతున్నాడంట. బాధపడుతుంటే వారు చాలా ప్రదేశాల్లో వాళ్ళు ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. పలానా చోట సేవకులు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తారని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే సరే వెళ్ళి తీసుకొద్దామన్నారంట. ఆయన పేరు పలికారంట. ఆ దెయ్యం పట్టిన పక్కన ఉన్నాడంట. పేరు పలానా పాస్టర్ గారు తీసుకురండి అనగానే ఆ దెయ్యము గజగజ వణుకుపోయి పారిపోయిందంట. హల్లెలూయా. అంత పవర్ఫుల్గా ఆ సేవకుడు పాట వింటేనే దురాత్మ పారిపోయింది. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలుగా మన మాట విన్నా సరే అపవాది అలా పారిపోవాలి. హల్లెలూయా. సో కాబట్టి అంత శక్తివంతంగా దేవుడు మనల్ని పెట్టాడండి. ఇంకా దేని నిమిత్తం మీరు బాధపడతారు, దేని నిమిత్తం మీరు దుఃఖపడతారు? ఈరోజు సంతోషిద్దామా, ఆనందిద్దామా? మనం క్రీస్తులో ఉన్నామా లేదా, క్రీస్తుతో మనం నడుస్తున్నామా లేదా, అది ఒక్కటే మీరు చూసుకోండి. సమస్తం దేవుడు సమకూరుస్తాడు. ఆనందంగా సంతోషంగా ప్రభునందు మనం ఆనందిద్దాం. ఈరోజు అదే వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. ఈరోజు ఒక శ్రమలో, ఒక ఇబ్బందిలో ప్రభు మందిరానికి వచ్చిన తర్వాత ప్రభు అంటున్నాడు ఆనందించమన్నాడు, సంతోషించమన్నాడు. ఒకవేళ మనం అనుకుంటాం ప్రభా ఏం సంతోషించను, నా కుటుంబం ఎలాగుంది, నా భార్య అయితే నా పిల్లలు, నా వ్యాపారము తినడానికి లేదు, అయితే చాలా ఇరుకులో ఉన్నాను, ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ చేసినా నాకు జాబ్ రావట్లేదు, ఎక్కడ తిరిగినా సరే నా బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు, ఎలా ప్రభా ఆనందించను అని అంటే ప్రభు అంటాడు కదా, నీ మాటలన్నీ విన్న తర్వాత మరలా చెప్పుదను, మరలా ఆనందించమన్నాడు. హల్లెలూయా. చూసారా, అంటే ప్రభు ఏమంటున్నాడు, ఆనందించమంటున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నీ సమస్యలు మొదట ఆనందించడం చెప్పాడు కదా. మనం ఇప్పుడు ప్రభుకి మా శ్రమలన్నీ చెప్పేసాం కదా. ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు మరలా ఆనందించమన్నాడు. ఎందుకనంటే నీ శ్రమలో, నీ ఇబ్బందులు, ఇరుకులన్నీ కూడా నాకు వేస్తావు కదా, నా మీద వేస్తావు కదా, కాబట్టి నువ్వు ఆనందించు. సో ప్రభు దగ్గర వెళ్ళిపోయినాయి, నమ్ముదాం. అలాగా అపవాది తంత్రాలు లయపరచబడిపోయినాయి. ప్రభు దగ్గర వెళ్ళామంటే అపవాదికి వణుకుపోతాడండి. హల్లెలూయా. అపవాదికి భయం ఎవరైతే యేసు నామాన్ని పలుకుతారో వారంటే భయము. ఎవరైతే యేసు నామంలో మోకరించి ప్రార్థన చేస్తారో వారంటే భయము. ఎవరైతే యేసు నామాన్న ఆయన వాక్యాన్ని పఠించి ధ్యానిస్తారో వారంటే భయము. కాబట్టి నువ్వేం చేయాలి, ఆయన ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యంలో, మందిరంలో ఆనందించు. మరలా చెప్తున్నాను, ఆనందించు. రిజాయిస్ ఇన్ ద లార్డ్. అగైన్ ఇట్ సేస్ రిజాయిస్. సంతోషించండి, ఆనందించండి. అపవాది మెయిన్ టార్గెట్ మనలో ఉన్న ఆనందాన్ని తీసివేసేయాలి. అపవాది ఎన్ని అగ్ని బాణాలు వేసినా సరే మన సంతోషంగా నా ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. యోబు మాట్లాడతాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకోను, సమస్తం ఆయనే ఇచ్చాడు, మరలా ఆయనే నాకు ఇస్తాడు. ఏది ఏమైనా సరే నేను ప్రభునందు ఆనందిస్తానని అక్కడే స్తుతించాడు. అలాగే స్తుతించాడు. ఆయనలో ఉన్న ఆనందము, ఆయనలో ఉన్న స్తుతి మరలా రెండింతల ఆశీర్వాదం తీసుకురావడానికి అవకాశమైంది. హల్లెలూయా. ఈరోజు ఈ మాట వింటున్నా ప్రియా క్రైస్తవ జనాంగమా, దేవుని యొక్క వాక్కును పట్టుకోండి, ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. ప్రభునందు మీరు ఆనందించగలిగితే ఇంకా ఏ విషయంలో కూడా మీరు బాధపడక్కర్లేదు. ఎప్పుడైతే ప్రభునందు మీరు ఆనందించడానికి కష్టపడతారో ప్రతి విషయంలో కూడా మనం బాధపడాల్సిందే. ఈరోజు ఈ మాట పట్టుకుందామా, ప్రభా అటువంటి ఆనందం నాకు దయచే ప్రభు. నీలో ఆనందించే ఆనందము, నీతో నీ ప్రార్థనలో ఆనందించే గుణము, ఆరాధనలో ఆనందించే గుణము, ఆనందించే స్థితి నాకు దయచే ప్రభా. తద్వారా అపవాది తంత్రాలన్నీ లయపరచబడతాయి. దేవుడు కొద్ది మాటలు దీవించడం కాక మనమందరం కూడా ప్రభునందు ఆనందించేవారుగా తయారవ్వాలని పరిశుద్ధాత్మను కోరుతున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అటు రీతిగా దీవించడం కాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.